దేశంలో పెరుగుతున్నటువంటి క్రైమ్ రేటును దృష్టిలో పెట్టుకొని నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ను పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ని ఆపాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ఇక్కడ పెరిగేటువంటి క్రైమ్స్ పైన, చట్టాలపైన కావచ్చు అవగాహన ఉండాలి, వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలనేటి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం మొత్తం ఇండియాలో కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా అటు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ బ్రాంచ్ కూడా దీనికి సంబంధించి ఒక లిస్ట్ని తయారు చేసింది. ప్రత్యేకంగా ఈ క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను మనం చూసినట్లయితే అది యూపీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు. ఈ 3 రాష్ట్రాలలో క్రైమ్ రేట్ అనేది చాలా అధికంగా ఉంది. ఈ క్రైమ్ రేట్ని పక్కన పెడితే మరి మహిళలపై జరిగేటువంటి క్రైమ్స్ అనేవి అటు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఇంకా యూపీలో అధికంగా ఉన్నాయని అయితే చెప్పుకురావడం జరిగింది. సుమారుగా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి మనం చూసినట్లయితే 58 లక్షల వరకు కూడా క్రైమ్స్ అనేవి నమోదవుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ 58 లక్షల్లో ఎక్కువగా నమోదైన క్రైమ్ రేట్స్ అనేవి యూపీలో, మధ్యప్రదేశ్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, అక్కడ చట్టాలపై కావచ్చు, అటు క్రైమ్స్ పై కావచ్చు అవగాహన తేవాల్సిన బాధ్యత అటు రాష్ట్రాలపైన కావచ్చు, నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మా పైన కూడా ఉందంటూ కూడా ఇప్పటి వరకు చెప్పకరావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఇంత అధికంగా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోవడము, బాధ్యత లేకుండా క్రైమ్స్ అనేవి అంటే వాటిపైన అవగాహన లేకపోయినా చట్టాలు ఎలా శిక్షిస్తాయి అనే దానిపైన ప్రజలకి అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి వాటిలో ఇరుక్కుంటున్నారని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఈ క్రైమ్ రేట్స్ అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దృష్టి పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే ఇప్పటి వరకు ఎక్కువగా క్రైమ్ అనేది వినపడే చోట్లలో ఎక్కువగా యూపీ అనేది ఉంటుంది. యూపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇటు క్రైమ్ రేట్స్ తగ్గించాలని కూడా చూస్తుంది. అక్కడ యోగి ఆదిత్యనాథన్ వచ్చిన తర్వాత కూడా అటు లా అండ్ ఆర్డర్ను కూడా కరెక్ట్గా ప్రాసెస్లోకి తీసుకువెళ్తున్నారు. దాని తర్వాత మనం చూసినట్లయితే కేరళ కూడా అక్కడ అటు మనం చూసినట్లయితే మహిళలను కిడ్నాప్ చేసే వైపరి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అటు మన బీచ్లలో ఎక్కువగా విదేశీయులు వస్తుంటారు. దేశం నలుమూల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మహిళలు వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా క్రైమ్ రేట్ చాలా పెరిగిందని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి క్రైమ్ రేట్ అనేది మనం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో కంటే నార్త్ సైడ్ అంటే నార్త్ స్టేటుల్లో అధికంగా ఉంది. ఇప్పుడు మనం తీసినట్లయితే క్రైమ్ రేట్ పెరిగినటువంటి స్టేట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా యూపీ కావచ్చు, అటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, అటు కేరళ ఏవైతే కేరళ దక్షిణ భారతదేశంకి వచ్చినప్పటికీ కూడా ఇది ఆ లిస్టులో పడిపోవడము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేటు కూడా అధికంగా ఉండడం పట్ల కూడా నేషనల్ క్రైమ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ఉందో దానికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇటు సామాన్య ప్రజలకు కూడా వీటిపైన అవగాహన రావాలి. ఏవైతే ఇప్పుడు క్రైమ్ చేసినట్లయితే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి, ఎలాంటి శిక్షలు పడతాయి అనే దానిపైన కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. వీటిపైన అవగాహన తీసుకురావాలని కూడా అవగాహన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇటు దక్షిణ భారతదేశంలో క్రైమ్ రేట్ అనేది అటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకలో ఈ రాష్ట్రాలలో అధికంగా పెరిగిపోయిందని ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో ఫస్ట్గా మనం చూసుకుంటే మహారాష్ట్రలో ఎక్కువగా, తమిళనాడు, కేరళలో అధికంగా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఈ స్టేట్ను మినహాయించి ఇప్పటి వరకు కూడా అటు యూపీలో చూసుకున్నట్లయితే రోజుకు 15,000 కేసులు అంటే క్రిమినల్ కేసులు అనేవి నమోదవుతున్నాయని కూడా ఈ క్రైమ్ బ్రాంచ్ రిపోర్ట్లో వెలువడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు మధ్యప్రదేశ్ని పక్కన పెట్టినట్టయితే కేరళ కూడా అధిక రేట్లు అంటే మిస్సింగ్ కేసులు, ఉమెన్ మిస్సింగ్ కేసులు అనేవి అక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయని అయితే ఇప్పటి వరకు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతంగా ఆ సంవత్సరానికి 58 లక్షల మంది పైన క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. దాంట్లోనూ మహిళలపై జరిగేటువంటి కేసుల పైన కూడా ఇప్పుడు కేరళలో జరిగేటువంటి కేసులు అధికంగా ఉంటున్నాయి. రాజస్థాన్లో కూడా అదే రీతిగా మహిళలపైన ఇట్లా ఏవైతే క్రైమ్లు జరుగుతున్నాయని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ రిలీజ్ చేసినటువంటి ఒక పోస్ట్, ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ చూసినట్లయితే దాంట్లో కూడా ఇటు
1000 మెంబర్స్ కూడా మిస్ అవుతున్నారు డేకి. అంటే డేకి మన కంట్రీలో 1000 మెంబర్స్ అంటే డాటర్స్ అంటే కూతుర్లు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డేకి మన కంట్రీలో 1000 మెంబర్స్ మిస్సింగ్ కేసు అనేది నమోదులు అవుతున్నాయని అధికంగా మనం చూసినట్లయితే ఎక్కువగా వీళ్ళు ఎవరైతే అమ్మాయిలు అటు పిక్నిక్స్ కానీ అకేషన్స్ కానీ బయటికి వెళ్తూ ఉంటారో అక్కడ ఈ విధంగా కిడ్నాప్లకు గురవడం కావచ్చు, మిగతా మిస్సింగ్ కేసులు నమోదవడం కావచ్చు అధికంగా ఉంటున్నాయి. అది ఎక్కువగా చూసుకున్నట్లయితే కేరళ కావచ్చు, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు ప్లేసెస్ అనేవి ఉంటాయి. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ ఎక్కువగా మిస్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం అమ్మాయిలు. వీటిపైన కూడా చర్యలు తీసుకుంటామని, వీటిపైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని కూడా ఇప్పటికి ఏదైతే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిపైన కూడా అవగాహన తీసుకువస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైమ్ రేట్ అనేది అధికంగా పెరిగిపోయింది విచ్చలవిడిగా. అంటే మనం రోజుకి ఒక క్రైమ్ అయినా న్యూస్ అటు వింటూ వస్తున్నాము. ఎక్కడో ఒక దగ్గర ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎక్కువగా మైనర్స్ అనేది ఎక్కువగా ఉంటున్నారు. మైనర్స్ ఉండడము, దాని పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడము, క్రైమ్ అంటే ఆ క్షణికావేశంలో మర్డర్ చేయడము, దాని తర్వాత జైలుకు వెళ్ళడం, తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడ పని దొరకకుండా పోయి వాళ్ళు అదే క్రైమ్కి అలవాటు పడడం కూడా దీనికి కారణమని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే ఇప్పుడు మైనర్స్ ఎక్కువగా మనం మెయిన్ కంట్రీలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ని చూసుకున్నట్లయితే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, అంటే చెన్నై కావచ్చు, మిగతా ఢిల్లీ లాంటి ఏవైతే ఇలాంటి మెయిన్ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్లలో కూడా డ్రగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. డ్రగ్స్ పట్ల కూడా అవగాహన ఉండాలి. డ్రగ్స్ అనేది తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండరు. దీని ద్వారా కూడా క్రైమ్ రేట్ అనేది అధికంగా పెరిగిపోవడం అయితే చూస్తున్నా. హైదరాబాద్ నగరంలో కూడా చాలా రోజుకి క్రైమ్కి సంబంధించిన కేసులే కాకుండా డ్రగ్స్కి సంబంధించిన కేసులు కూడా రోజుకు ఒక్కటైనా బయటపడుతుంది. దీనిపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అటు క్రైమ్ రేటును కూడా తగ్గించాల్సిన బాధ్యత కూడా అన్ని స్టేట్స్ పైన ఉందని కూడా చెప్పుకురావడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.